But I had a choice. After I met Swamiji, I realized I had a choice. I've given a complaint. I'm not talking only to the media now. Love the show when it is out. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారు మాత్రమే చేస్తారు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం రంగుల ప్రపంచమే. బుల్లితెర ప్రేక్షకులు సీరియల్స్ని ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని సన్నివేశాలని తమ ఇంట్లోనే జరుగుతున్నాయి అన్నట్లు ఊహించుకుంటారు. ఇక అందులో నటించే నటీనటులని కూడా తమ సొంత వారిలాగే భావిస్తుంటారు. ఇక అలా కొన్నిసార్లు వారికి నచ్చిన సీరియల్స్ నుండి ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్టులని బ్యాన్ చేయడమో లేక వారి ప్లేస్ని వేరే వారు రీప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా బ్యాన్ అయిన సీరియల్ ఆర్టిస్టులు ఎవరు, ఏ కారణంతో వారిని బ్యాన్ చేశారు అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మొదటిగా పల్లవి గౌడ. ఈమె పేరు చెబితే తెలుగు టెలివిజన్ ఆడియన్స్ గుర్తుపట్టకపోవచ్చు గానీ పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో తన అమాయకమైన నటనతో అనేక మంది తెలుగు ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకుంది. ఆ తర్వాత సావిత్రి సీరియల్ ద్వారా కూడా మరింత దగ్గరై వరుస అవకాశాలని పొందుతూ వచ్చింది. ఇక చదరంగం సీరియల్లో విలన్ పాత్రని నటిస్తూ బిజీగా ఉన్న పల్లవి గౌడని తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈమెకి సీరియల్స్లో వచ్చిన ఫేమ్తో కన్నడ మూవీలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. కానీ ఒక సీరియల్లో హీరోయిన్గా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ చేస్తున్నప్పుడు ఆ టీం పర్మిషన్ తీసుకున్నాక లేక అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యాకే వేరే ప్రాజెక్ట్ని చేయాల్సి ఉంటుంది. ఇక ఈమె అగ్రిమెంట్ చేసిన సీరియల్ టీంతో తనకి ఒక మూవీ ఆఫర్ వచ్చిందని డేట్స్ని కేటాయించాలని చెప్పగా ఆ సీరియల్ షూటింగ్కి 10 రోజుల స్కెడ్యూల్ బ్రేక్ రావడంతో ఆ గ్యాప్లో చేసుకోమని వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక అలా పల్లవి గౌడ ఆ గ్యాప్లో ఒక మూవీ షూటింగ్కి వెళ్ళగా 10 రోజులు కాస్త 20 రోజులైనా ఈమె మాత్రం సీరియల్ టీంకి ఇన్ఫార్మ్ చేయలేదు. అలా ఆ మధ్యలో ఈమెకి సీరియల్ నుండి పేమెంట్స్ రాకపోవడం, తరచూ అడిగినా వారు ఈమెకి ఇచ్చేవారు కాదు. దీంతో ఈమెకి ఆ సీరియల్ ప్రొడక్షన్ వారికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని సీరియల్ కి వచ్చిన ప్రొడక్షన్ వారికి ఈమె మీదున్న కోపంతో 2 నెలల వరకు పేమెంట్ ఇవ్వలేదు. దీంతో పల్లవి కూడా వేరే సీరియల్ కి అగ్రిమెంట్ చేయడంతో ఈమె బిహేవియర్ తో విసుగు చెందిన ఆ సీరియల్ టీం సీరియల్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వడంతో వారు పల్లవి అగ్రిమెంట్ ని ఉల్లంఘించినందుకు తెలుగు సీరియల్స్ నుండి బ్యాన్ చేశారు. దీంతో ఈమె తన మకాన్ని మలయాళం ఇండస్ట్రీకి మార్చేసి అక్కడే వరుస సీరియల్స్ చేస్తూ బిజీ అయింది. నెక్స్ట్ చందన్ కుమార్. కర్ణాటకలోని మైసూర్లో పుట్టి పెరిగిన చందన్ కుమార్ మొదటిగా సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ ఆ తర్వాత కన్నడ మూవీస్ లోనూ హీరోగా చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా కన్నడ మూవీస్ లో వచ్చిన ఆ పాపులారిటీతోనే ఇతనికి సావిత్రమ్మ గారి అబ్బాయి అనే తెలుగు సీరియల్లో లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అయి మంచి గుర్తింపు రావడంతో శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్లోనూ ఇతనికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే చందన్ కుమార్ తల్లికి హార్ట్ ప్రాబ్లం రావడంతో ఆమెను హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేపించడం జరిగింది. అలా ఒక రోజు రాత్రంతా తను మెలకువగా ఉంటూ తన తల్లి దగ్గరే ఉన్నాడు. ఇక అలా మరుసటి రోజు యథావిధిగా సీరియల్ షూటింగ్కి వెళ్ళి డైరెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని తనకి రాత్రంతా నిద్ర లేదని 1 గంట రెస్ట్ తీసుకుంటానని చెప్పి క్యారవానికి వెళ్ళి పడుకున్నాడు. అలా చందన్ కుమార్ నిద్రపోతుంటే అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడికి వచ్చి తను చెప్పిన గంట సమయం అయిపోయిందని, ఇంకెంతసేపు నిద్రపోతావా అని అరవడంతో అందుకు నిద్ర నుండి లేచిన చందన్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ని తిట్టి తను తర్వాత వస్తానని చెప్పడంతో మాటా పెరిగి వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి వెళ్ళింది. దీంతో సెట్లోని అందరూ అక్కడికి రావడం, గొడవ ఎక్కువవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ని సెట్లో అందరి ముందు కొట్టడం జరిగింది. ఇక ఈ అవమానాన్ని భరించలేని చందన్ ఆ సెట్లో నుండి వెళ్ళిపోయాడు. అలా ఈ విషయం అన్ని చోట్ల హల్చల్ అవడంతో కన్నడ మీడియాలో స్పందించిన చందన్ కుమార్ తెలుగు ఇండస్ట్రీలో దౌర్జన్యం చేస్తున్నారని, పేమెంట్లు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని, ఆర్టిస్టులని సఫర్ చేస్తూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీరోని కొడుతున్నా అక్కడి టెక్నీషియన్ చూస్తున్నారే తప్ప సపోర్ట్ చేయడం లేదని తన ఆవేదనని మీడియా ముందు వ్యక్తం చేశాడు. దీంతో తెలుగు ఇండస్ట్రీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్ కుమార్ని బ్యాన్ చేసింది. అయినా ఇదంతా పట్టించుకొని చందన్ కన్నడలో అటు సీరియల్స్ ఇటు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ అలీరైజా. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అలీరైజా ముగ్బీర్ అనే హిందీ మూవీతో 2008లో తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. కానీ ఆ
తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో తెలుగు సీరియల్స్ లో ట్రై చేయగా పసుపు కుంకుమ అనే సీరియల్లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో ఎవరే నువ్వు మోహిని అనే సీరియల్లో చేసే అవకాశం వచ్చింది. అలా వెంటనే మాటే మంత్రం అనే సీరియల్లో చేయగా ఈ సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ అయి మంచి గుర్తింపు రావడంతో ఆలీకి బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా బిగ్ బాస్ ద్వారా చాలా మంది తెలియని వారికి కూడా తను తెలుస్తాడనే ఉద్దేశంతో ఆలీ ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే ఇతను చేస్తున్న మాటే మంత్రం సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో అగ్రిమెంట్ ప్రకారం సీరియల్ అయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళకూడదని ప్రొడక్షన్ వారు అందుకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఈ సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ అయితే బిగ్ బాస్ మా టీవీలో రన్ అవ్వడంతో ఆలీ బిగ్ బాస్కి వెళ్ళడానికి ప్రొడక్షన్ టీంతో పాటు ఛానల్ వారు కూడా ఒప్పుకోలేదు. కానీ ఆలీ ఇదంతా పట్టించుకోకుండా బిగ్ బాస్కి వెళ్ళడానికి సైన్ చేశాడు. దీంతో ప్రొడక్షన్ టీం ఆలీ మీద సీరియల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయడంతో ఇతన్ని సీరియల్స్ నుండి బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఆలీ యాక్ట్ చేస్తున్న మాటే మంత్రం సీరియల్లో కూడా ఇతన్ని తీసేసి కన్నడ యాక్టర్ అయిన కార్తిక్ ని రీప్లేస్ చేశారు. ఇక అలా అన్ని వదులుకొని 2019లో బిగ్ బాస్ కి వెళ్లిన ఆలీ 49వ రోజు ఎలిమినేట్ అయిన ఇతని బ్యాన్ చేసిన సింపతితో మళ్ళీ బిగ్ బాస్ టీం 68వ రోజు రీఎంట్రీ ఇప్పించారు. దీంతో 4th రన్నర్ గా ఆలీ హౌస్ నుండి బయటికి రావడం గమనార్హం. అలా ఆ తర్వాత తన దృష్టిని మూవీస్ వైపు మళ్లించి వైల్డ్ డాగ్, రంగమార్తాండ, బ్రో, మామా మశ్చంద్ర అనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. నెక్స్ట్ రంజిత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు గానీ నిత్యానంద శిష్యురాలు అనగానే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక 1992లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రంజిత 2000 సంవత్సరంలో ఛాన్సులు తగ్గడంతో రాకేష్ అనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. అలా పెళ్లి తర్వాత ఇంట్లో ఉండడం ఇష్టం లేక కృష్ణదాసి అనే సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత టెక్కతి పొన్ను, మణికూండు అనే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండింది. ఇదిలా ఉంటే పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో రంజిత తన అక్క సలహాతో నిత్యానందని కలవగా అతనితో ఈమెకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే సన్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో నిత్యానందతో రంజిత క్లోజ్ గా ఉండే వీడియో బయటికి వచ్చింది. అలా ఈ వీడియోని సన్ టీవీలో టెలికాస్ట్ చేస్తూ అటు రంజిత ఇటు నిత్యానంద పరువు తీస్తూ వీరి అక్రమ సంబంధం గురించి బయట పెట్టడంతో రంజిత తన భర్తకి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అదే సమయంలో సన్ టీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ షూటింగ్ కి రంజిత వెళ్ళలేదు. ఇక అలా సన్ టీవీ వారు రంజితపై సీరియల్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చిన ఈమె పట్టించుకోకపోవడంతో కౌన్సిల్ రంజిత మీద బ్యాన్ ని విధించింది. కానీ కెరియర్ కంటే నిత్యానందకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన రంజిత 2010 నుండి వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూ నిత్యానందే తన భర్త అని రంజిత వెల్లడించడం గమనార్హం. నెక్స్ట్ పులికిత్ సామ్రాట్. ఇతని పేరు వింటే ఎంతమందికి గుర్తొస్తాడో లేదో తెలియదు గాని కృతి కర్బంద భర్త అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక డబ్బుండే ఫ్యామిలీలో పుట్టి పెరిగిన పులికిత్ యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేస్తున్నప్పుడే ఏక్తా కపూర్ చేసిన క్యూమ్కి సాస్బీ కభీ బహూతి అనే సీరియల్లో 2006లో ఎంట్రీ ఇచ్చాడు. అలా ఈ సీరియల్లో మంచి గుర్తింపు రావడంతో మరికొన్ని సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా ఇతనికి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. దీంతో సెకండ్ హీరోగా కన్నా మెయిన్ లీడ్ గా చేయాలని ప్రొడక్షన్ హౌస్ కి ఇన్ఫార్మ్ చేయకుండా వేరే సీరియల్ చేసేందుకు అగ్రిమెంట్ పై సైన్ చేశాడు. అంతేకాకుండా షూటింగ్ కి సరిగ్గా వెళ్ళకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏక్తా కపూర్ ఇతనిపై సీరియల్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇవ్వగా వారు ఇతన్ని సీరియల్ నుండి పూర్తిగా బ్యాన్ చేశారు. కానీ ఇదంతా పట్టించుకొని సామ్రాట్ 4 సంవత్సరాలు బ్రేక్ తీసుకొని యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని బిట్టు బాస్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా సినిమాలు చేస్తూ సల్మాన్ ఖాన్ కజిన్ సిస్టర్ అయిన శ్వేతా రోహిన్ ని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత హీరోయిన్ యామిని గౌతమ్ తో ఏర్పడిన ఎఫ్ఐఆర్ వల్ల వీరిద్దరూ 1 year కే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అలా వీరికి వెడ్డింగ్ టైం అనే మూవీ షూటింగ్ టైంలో సామ్రాట్ హీరోయిన్ కృతి కర్బందాతో ప్రేమలో పడి ఆమెను 2024లో పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ముక్క అవినాష్. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో మంచి గుర్తింపు పొందిన అవినాష్ ఈ టీవీలో వరుస అవకాశాలతో బిజీ అయ్యాడు. ఇక అలా ఇతను ఇల్లు కారుని కొని లాక్డౌన్ లో పని లేని కారణంగా వాటికి ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు రావడంతో జబర్దస్త్ ప్రొడ్యూసర్ ని అడ్వాన్స్ గా కొంత డబ్బు అడగగా అతను ఇవ్వలేనని చెప్పడంతో అవినాష్ జబర్దస్త్ ని వదిలేయాలనుకున్నాడు. కానీ ఆ టీంలో జాయిన్ అయ్యే ముందే అగ్రిమెంట్ పై సైన్ చేయడంతో జబర్దస్త్ మరియు ఈటీవీ ప్రోగ్రామ్స్ లో తప్ప వేరే ఇతర ఛానల్ ప్రోగ్రామ్స్ లో చేయకూడదని, ఒకవేళ చేయాలనుకుంటే 10 లక్షల రూపాయల్ని ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చి అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లేందుకు అవినాష్ కి ఛాన్స్ వచ్చింది. అలా ఈ అవకాశాన్ని వదులుకోలేక జబర్దస్త్ ని వదిలేసి బిగ్ బాస్ కి వెళ్లేందుకు సైన్ చేశాడు. దీంతో జబర్దస్త్ ప్రొడ్యూసర్ ఇతనిపై టెలివిజన్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇవ్వడంతో 10 లక్షలతో పాటు ఈటీవీ ప్రోగ్రామ్స్ నుండి కూడా అవినాష్ ని బ్యాన్ చేశారు. దీంతో అవినాష్ ఎలాగోలా అప్పు చేసి 10 లక్షల రూపాయలు జబర్దస్త్ టీమ్ కి కట్టడంతో
వారు ఇతని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఇప్పటికీ ఈటీవీలో జరిగే ఏ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనకూడదని ఇతన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఫోక్స్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వారికి ఏడవలసిన టైం తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. ఇది ఫోక్స్ సీరియల్లో బ్యాన్ అయిన కొంతమంది ఆర్టిస్టుల గురించి వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.